చేస్తున్నాం. ఇంకా ఆయన మాట్లాడాలంటే తర్వాత మాట్లాడడానికి ఎవరికి ఉండదు. లేదు, ఆప్షన్ లేదు. ఆల్రెడీ మీరు ఆ ఆప్షన్ తీసేసుకున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. పెళ్లిగాని ప్రసాద్ ఎందుకంటే లెజెండరీ, మనందరికీ స్ట్రెస్ బస్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్స్ బ్యాక్ బోన్ అయిన లెజెండరీ పర్సన్ బ్రహ్మానందం గారు. ఆయన చాలానే ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చి, సో ఆయన రాకపోయినా ఎవరు అడగరు, బట్ ముందుకు వచ్చి సినిమాను ప్రోత్సహించిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎన్నో జనరేషన్స్కి మీరు ఇన్స్పిరేషన్. మా ఎప్పుడైనా సరే ఏ సిట్టింగ్లో అయినా సరే మీ వీడియో లేకుండా రోజు గడవదు మాకు. సో అప్పుడు మొన్న ఈ కుంభమేళా చూస్తుంటే 150 years అలాగా జీవించిన వ్యక్తులు చాలామంది కనిపించారు. సో అలాంటి అవకాశాలు కొంతమంది గొప్ప వ్యక్తులు రావాలనుకుంటాం. అలాగే నాకు ఎప్పటికైనా నాకు అలా అనిపిస్తుంది. బ్రహ్మానంద గారు అలా తరతరాలు కొన్ని 100 ఏళ్ళు బతికితే, అంటే ఈ బీసీ అలాగే ఎప్పటికీ అలాగే ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి. నమస్కారం సార్. అలాగే ఇక్కడ చాలామంది మా డైరెక్టర్ సాబ్ మారుతి గారు పరిచయం చేసిన వ్యక్తులే ఉన్నారు. సో అందరి కెరీర్లు బాగుండాలి. ముఖ్యంగా సప్తగిరి అంటే తన హాస్యం చాలా బాగుంటుంది. మా ఫస్ట్ అసోసియేషన్ ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాం. సో అతను ఒకటే చెప్పాడు, మా రాజాసాబ్ షూటింగ్ జరుగుతున్నంతసేపు, అన్న నేను చేసే సినిమాలన్నింటిలో పెళ్లిగాని ప్రసాద్ చాలా గట్టిగా సౌండ్ చేస్తానా అని చెప్పేవాడు. సో ఆ సౌండ్ చేసే టైం వచ్చింది. March 21st ఈ సినిమా రిలీజ్ అయిన రేపు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తున్నట్టున్నారు. సో చక్కటి సినిమాలకి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నుంచి మంచి సపోర్ట్ అందించే ఎస్విసి సంస్థ గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమా మీద పడిందంటే హర్షిత్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు. ఈ సినిమాలో ఒక కొత్త హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న శ్రీనివాస్ గారికి, అలాగే ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల్లో గుర్తుంచుకున్న మా సాయికి, సో అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారిని కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇలా పెద్ద రకంగా మాట్లాడకపోతుంటే ఈ మధ్య అన్ని హెడ్డింగ్లు వేరే విధంగా పెడుతున్నారు. సో అందుకని కొంచెం సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నాం. అంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తీసేది ఒక 4-5 బ్యానర్లు ఉంటే